ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 4వ ముద్రను గురించి, 4వ ముద్ర విప్పినప్పుడు వచ్చేటువంటి గుర్రమును గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నాయన ఇదిగో ప్రకటన గ్రంథంలో 4వ ముద్ర విప్పినప్పుడు 4వ గుర్రము గుర్చి, పాండురవర్ణం గల గుర్రాన్ని గురించి ధ్యానిస్తున్నాను. మీరు మాకు బోధించండి. పరిశుద్ధాత్మ ఆధీనంలో ప్రభువు నన్ను ఉంచండి. నాయన మీరు సర్వసత్యాన్ని బోధించండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపి మీ యొక్క లేఖనాన్ని మీరే ప్రభువా బోధించమని మహిమా గంటలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్యను ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ప్రియులారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చూసుకుందాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. When he opened the fourth seal, I heard the voice of the fourth living creature saying, the fourth living creature saying, come and see. ఇక్కడ 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని అంటున్నాడు యెహోవా. పద్మాసు ద్వీపంలో యెహోవాను వింటున్నాడు. ఏం వాయిస్ వింటున్నాడు? ఫోర్త్ లివింగ్ క్రియేచర్ సెయింగ్, 4వ జీవి చెప్పుట విన్నాడు. ఆ 4వ జీవి ఏమంటుంది? కమ్ అండ్ సీ, వచ్చి చూడు అంటుంది యెహోవా. పరలోక దృశ్యాన్ని చూస్తున్నాడు యెహోవా. భవిష్యత్తులో జరగబోయే విషయాలను చూస్తున్నాడు యెహోవా. భవిష్యత్ మర్మాలను, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంభవాలను చూస్తున్నటువంటి యెహోవా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. వెన్ హీ ఓపెన్డ్ ద ఫోర్త్ సీల్, 4వ ముద్ర విప్పబడింది. 4వ ముద్ర విప్పబడినప్పుడు I looked, and behold a pale horse, and the name of him who sat on it was Death. అక్కడ నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. పాండుర వర్ణము గల గుర్రము కనబడింది. ఈ పాండుర వర్ణము గల గుర్రము మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్న వాని పేరు మృత్యువు. అయితే పాండుర వర్ణము గల గుర్రము అనేది ఇంగ్లీష్లో ఏ ఫేల్ హర్స్ అని ఉంది. PALE, ఫేల్ హర్స్. ఈ ఫేల్ హర్స్, ఈ పాండుర వర్ణము అంటే ఎన్ని? ఇక్కడ పాండుర వర్ణము అంటే ఆకుపచ్చ మరియు పసుపచ్చ మిశ్రమము, కొన్ని రంగుల మిశ్రమము. ఈ గుర్రం మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. మృత్యువు అంటే మరణం, డెత్. ఈ గుర్రం మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. ఆ మృత్యువు అంటే ఆ మరణము అనేది వానికి పేరు పెట్టబడింది. మృత్యు అని పేరు పెట్టబడింది. ఎవరు? వీడు క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి. గుర్రాలు మారుతున్నాయి కానీ కూర్చున్న వ్యక్తి మారటం లేదు. కూర్చున్న వ్యక్తి రంగులు మారుతున్నాయి. కూర్చున్న వ్యక్తి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కనపడుతున్నాడు. ఒకసారి గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, నల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఖడ్గం చేత పట్టుకున్నాడు. పాండుర వర్ణం గల గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పేరు మృత్యువు అని ఇక్కడ మనకు చెప్పబడింది. మృత్యువు. గుర్రాల యొక్క ఇక్కడ రంగు
రెండు రంగుల మిశ్రమంగా కనపడుతుంది. పసుపచ్చ, ఆకుపచ్చ. దీన్ని పాండ్రవర్ణము అన్నాము. ఈ పాండ్రవర్ణము గల గుర్రము దేనిని సూచిస్తుంది అంటే కరువుకు సంకేతంగా ఉంది. కరువుకు సంకేతము. ఈ కరువు సంభవిస్తుంది అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. కరువు గొప్ప కరువు తెగులుకు, ఇంకా కరువు తెగులుకు పాండ్రవర్ణం గల గుర్రము సంకేతము అని తెలియబడుతుంది. ఇక్కడ మనము చూసినట్లయితే మరణము ఏమన్నది ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకం ఎవరిని వెంబడించింది? పాండ్రవర్ణము గల గుర్రం మీద కూర్చున్న వ్యక్తి మృత్యువును వెంబడించింది. పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకము అంటే మృతుల లోకం. పాతాళమును పాత నిబంధనలో పాతాళ లోకాన్ని హెబ్రీ భాషలో వాడిన పదము, హెబ్రీ భాషలో పాతాళ లోకానికి సియోల్ అంటారు. సియోల్. గ్రీకు భాషలో కృత నిబంధనలో పాతాళ లోకానికి వాడిన పదము మరి ఇక్కడ హెడెస్ అని వాడబడింది. ఇంగ్లీష్లో హెడెస్ అనే పదం వాడింది. హెడెస్ అనే పదము వాడబడింది. హెడెస్ అనే పదానికి పాతాళ లోకము అని అర్థం వస్తుంది. పాతాళ లోకం అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని మనం చదువుకున్నాం. పాతాళ లోకము వానిని వెంబడించెను. హెడెస్ ఫాలోడ్ టు హిమ్. కాబట్టి పాతాళ లోకము వారిని వెంబడించినట్లుగా మనము చూస్తాము. అయితే శరీరము మరి మహాశ్రమల కాలంలో, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో కత్తి వలన, ఖడ్గము వలన, కరువు వలన, తెగుళ్ళ వలన మరణిస్తున్నారు. శారీరకంగా మరణిస్తున్నారు. ఈ మరణించిన వారి, శారీరకంగా మరణించిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి అంటే హెడెస్కి వెళ్తాయి, పాతాళ లోకానికి వెళ్తాయి. పాతాళ లోకము పాతాళ లోకంలో ఉంటాయి వారి ఆత్మలు. శరీరము మట్టికి మన్నవుతుంది. మరి మహాశ్రమల కాలంలో చనిపోయిన వారి యొక్క ఆత్మలు రక్షణ, వారికి పాపంలో నుండి చనిపోతున్నారు. విడవబడినటువంటి సమాజము, సంఘము వారు మరణించినప్పుడు వాళ్ళ ఆత్మలు హెడెస్కి వెళ్తున్నాయి. అట్టి భౌతిక మరణము ఉంది. భౌతిక మరణము ప్రతి ఒక్క మనిషికి ఉంది. దేవుని నమ్ముకున్న వారికి భౌతిక మరణం ఉంది. దేవుని నమ్మని వారికి భౌతిక మరణం ఉంది. భౌతిక మరణము పొందినటువంటి పాపులు, వారి ఆత్మలు హెడెస్కి వెళ్తున్నాయి. అంటే పాతాళ లోకానికి వెళ్తున్నాయి, పాతాళానికి వెళ్తున్నాయి. మరి ఆ పాతాళం ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉంది. ప్రభువును నమ్మినటువంటి భక్తులు, పరిశుద్ధుల యొక్క ఆత్మ వారికి శారీరక మరణం వస్తుంది. వారు భౌతికంగా మరణిస్తారు. కానీ వారి ఆత్మ పరదైస్కు వెళ్తుంది. పరదైసులో క్రీస్తునందుండి మృతులైన వారి ఆత్మ పరదైస్కు వెళ్తుంది. ప్రభు చెప్పాడు, కుడివైపున ఉన్న దొంగ, పశ్చాత్తాపడినటువంటి దొంగకు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆదాము, మొదటి ఆదాము లోకానికి మరణాన్ని తెచ్చిపెట్టాడు. ఆజ్ఞను అతిక్రమించడం వలన, ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం వలన మరణము అనేది కొని తెచ్చాడు. భౌతికంగా మరణం తెచ్చాడు, ఆధ్యాత్మికంగా కూడా మరణించాడు. ఆ భౌతిక మరణము అది మానవాళి అందరికీ సంక్రమించింది.
ఆదాము పాపము మానవాళికి అందరికీ సంక్రమించింది. అతడు ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నాడు. కాబట్టి సార్దీస్ సంఘానికి దేవుడు ఒక హెచ్చరించాడు. సార్దీస్ సంఘాన్ని ప్రకటన గ్రంథం, జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రము భౌతికంగా మరణించిన వ్యక్తి ప్రభువును నమ్మకపోతే, క్రీస్తును అంగీకరించకపోతే, విశ్వాసం ఉంచకపోతే, రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వారే. ఆధ్యాత్మిక మరణం. ఇంకా మరణములో నిత్య మరణం ఉంది. ఆ నిత్య మరణమే రెండవ మరణం. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14లో ఉంది. శాశ్వత మరణం రెండవ మరణం అంటారు. తీర్పు అనంతరము రెండవ మరణం ఉంది. భౌతికంగా ఒక వ్యక్తి భౌతికంగా మరణిస్తాడు. రేపు ప్రభు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు నాడు మరి పాపులు నీతిమంతులు వేరు చేయబడతారు. మరి పాపులు మరణము, మృతుల లోకము అగ్నిగుండంలో వేయబడుతుంది. మరణము, మృతుల లోకము అగ్నిగుండంలో వేయబడుతుంది. అది రెండవ మరణము. మరణం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంలో ఈ పాండుల వర్ణము గల గుర్రం మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు, మరణము. అందుకు నేను మరణం గురించి నొక్కి వక్కానిస్తున్నాను. మరణాన్ని గురించి చెప్తున్నాను, మరణాన్ని గురించి శ్లాఘిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుర్రం మీద, ఈ ఫేల్ హార్స్, దీని మీద కూర్చున్నటువంటి వ్యక్తి మృత్యువు. కాబట్టి మరణాన్ని గురించి నేను కొంచెము వివరిస్తున్నాను. ఏ ఫేల్ హార్స్ అండ్ ద నేమ్ ఆఫ్ హిమ్ హూ సాట్ ఆన్ ఇట్ వాజ్ డెత్. అతడు డెత్. కాబట్టి డెత్ను గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాతాళ లోకం వారిని వెంబడించెను అని మనం చూస్తున్నాము. పాతాళ లోకము హెడెస్ ఫాలోడ్ విత్ హిమ్. హెడెస్ అంటే మృతుల లోకం. ఈ హెడెస్ పాతాళ లోకము అతనిని వెంబడిస్తుంది. పాతాళ లోకం అతన్ని వెంబడించటం అంటే ఇతడు మృత్యువు. మహాశ్రమల కాలంలో మరణిస్తున్నారు. ఇతడు మృత్యువుగా అనేకులను చంపుతున్నాడు. చంపటం వల్ల అనేకులు చనిపోతున్నారు, మరణం పాలవుతున్నారు. ఇతనే మృత్యువు. మరణాన్ని, మనుషులను మరణపాలు చేస్తున్నాడు. అప్పుడు ఈ మరణం, మృతుల లోకము మరి ఎక్కడ ఉంటుంది? అతన్ని వెంబడిస్తున్నాడు. పాతాళ లోకానికి విడిచికెళ్తున్నాడు. పాతాళ లోకం, దాన్ని హెడెస్ అని గ్రీకు భాషలో వ్రాయబడింది. కాబట్టి బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో హెడెస్ ఫాలోడ్ విత్ హిమ్ అని ఉంది. అయితే ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. ఎలాంటి? ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వాడికి ఇవ్వబడెను. అధికారం వాడికి ఇవ్వబడింది. ఈ పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడింది. పవర్ అండ్ గివెన్ టు హిమ్. పవర్ అతనికి ఇవ్వబడింది. ఎలాంటి పవర్ ఇవ్వబడింది? ఎలాంటి పవర్ అతనికి ఇవ్వబడింది అంటే, ఓవర్ ఏ ఫోర్త్ ఆఫ్ ద ఎర్త్ టు కిల్ విత్ స్వార్డ్, విత్ హంగర్, విత్ డెత్ అండ్ బై ద బీడ్స్ ఆఫ్ ద ఎర్త్. కిల్. వాడు ఎలా మరణిస్తున్నారు? ఖడ్గం వలన మరణిస్తున్నారు. స్వార్డ్, ఇక్కడ 4వ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పాండురవర్ణం గల రంగు గల గుర్రము మరి దేనిని సూచిస్తుందంటే తెగుళ్ళు, మరి కరువు, ఇవన్నీ సూచిస్తున్నది. కరువు, తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఖడ్గం వలన, ఇక్కడ ఏమనింది? ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను
భూమిలోనున్న క్రూర మృగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము చంపుటకు 4వ భాగము అధికారం వానికి ఇవ్వబడింది. కత్తివాత చనిపోతున్నారు, విత్ హంగర్ కరువు వలన చనిపోతున్నారు. కరువు ఇక్కడ ఇంగ్లీష్లో విత్ హంగర్ అనేది కరువుకు ఇంకొక పదము ఫెమైన్ అనే పదము ఉంటుంది. ఫెమైన్ అంటే కరువు వలన చనిపోతుంది. తెగులు వలన అంటే పేస్ట్ వలన. కాబట్టి కరువు వలన, ఖడ్గము వలన, మనకు తెలుగు బైబిల్లో ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, క్రూర మృగం వలనను అంటే క్రీస్తు విరోధి వలన. క్రూర మృగము, ఈ క్రూర మృగమే యాంటిక్రైస్ట్. ఇతని వలన మరణము వచ్చింది. ఇతడు అందరినీ చంపుతున్నాడు. ఇతడు క్రూర మృగము భూనివాసులను 4వ భాగము చనిపోతున్నాడు. అధికారం వానికి ఇవ్వబడింది. ఎందుకు దేవుడు ఎందుకు అధికారం ఇస్తున్నాడు ఈ క్రూర మృగానికి? సాతానుడికి ఎందుకు అధికారం ఇస్తున్నాడు? ఈ యాంటిక్రైస్ట్ అధికారం ఎందుకు ఇస్తున్నాడు? మహాశ్రమల కాలం. ఇది మహాశ్రమల కాలము, తీర్పు. దేవుడు ఉగ్రత దినాలు అవి తీర్పు దినాలు. 7 ఏళ్ల మహాశ్రమల కాలము తీర్పు దినాలు. అవి లోకం మీదికి రాబో భయంకరమైనటువంటి శ్రమలు అని దేవుడే ఇస్తున్నాడు. అధికారము కూడా ఇస్తున్నాడు సాతానుడికి. అధికారము క్రీస్తు విరోధికి ఎందుకు ఇస్తున్నా అంటే కృపాకాలంలో రక్షణ పొందలేదు. కృపాకాలంలో క్రీస్తు సంఘ కాలంలో మానవుడు రక్షణ పొందటం లేదు, నిర్లక్ష్యం చేసి సంఘం ఎత్తబడింది. సంఘము పరలోకంలో సంఘము ఎత్తబడే నాటికి మానవుడు రక్షణ పొందలేదు. మానవుడు రక్షణ పొందకపోగా దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవుణ్ణి అంగీకరించలేదు, సువార్తను నమ్మలేదు. కాబట్టి దేవుని యొక్క తీర్పుకు గురి కావాల్సి వచ్చింది. మానవుడు దేవుని యొక్క సాహసాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క ప్రేమను ధిక్కరించాడు. తద్వారా మనిషికి మరణం అనేది మరణ పాలవుతున్నాడు, వేదన పాలవుతున్నాడు. కరువు పాలకు ఖడ్గం వలన నశిస్తున్నాడు. కరువు ఖడ్గం వలన నశిస్తున్నాడు. హెస్కేల్ గ్రంథము 14:21లో యెరూషలేమునకు తీర్పు తీర్చున్నాడు. ఏమని? హెస్కేల్ 14:21లో మనుషులను పశువులను నిర్మూలం చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగుళ్ళ చేతను ఈ 4 విధములుగా యెరూషలేము మీదకి తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు. 4 విధాలుగా. ఎట్లా? ఖడ్గము చేత మనుషులను, పశువులనేమి, ప్రతి భూమి మీద ఉన్నటువంటి మనుషులను, జంతువుల మీద, ఖడ్గం చేత, క్షామం చేత అంటే కరువు చేత, దుష్ట మృగముల చేత, తెగుళ్ళ చేత యెరూషలేముకి తీర్పు తీరుస్తాను, నాశనం చేస్తానని హెస్కేల్ గ్రంథం ద్వారా వివరించబడింది. దేవుడు యెరూషలేముకే కాదు తీర్పు తీర్చింది, ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి ఆయన 4వ ముద్రను విప్పుతున్నాడు. ఇక్కడ ముద్రను విప్పుతున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ముద్రను విప్పుతున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అలా అక్కడ ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు అని ఉంది. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ముద్రను విప్పేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే ముద్రను విప్పుతున్నది భూమి మీదికి ఉగ్రతను పంపించేది, గుర్రాలను పంపించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ ముద్రను విప్పుతున్నప్పుడు పరలోకంలో ఉన్న 4 జీవులు, ఒక్కొక్క జీవి 4వ జీవి, 4 ముద్రను విప్పిన 4వ జీవి ఈ విధంగా రమ్ము అని చెప్తుంది. యెహోవా వచ్చి చూడు అని 4వ జీవి చెప్తుంది. భవిష్యత్తులో సంభవించే విషయాలను చూడమని పద్మాసు ద్వీపంలో పరవశుడైనటువంటి యెహోవాకు ఆయనను చూడు, భవిష్యత్తులో జరగబోయే సంభవాలను వచ్చి చూడమని దర్శనంలో చూస్తున్నాడు
భవిష్యత్తులో. ఇక్కడ చూడమని చెప్తున్నది 4వ జీవి, ముద్రను విప్పుతున్నది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈ మరణము పాలవుతున్నారు అనేకులు. మరణం పాలు ఖడ్గం చేత, కరువు చేత, మహాశ్రమల కాలంలో కూడా చనిపోతున్నారు. మహాశ్రమల కాలంలో ఖడ్గం చేత, కరువు వలన, తెగులు వలన అనేకులు భూమిలో 4వ భాగం చనిపోతూ ఉన్నారు. ఇదన్నీ దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. ఆయన మహాశ్రమల కాలంలో కొంతమంది శేషం రక్షించబడుతుంది, కొంతమంది హతసాక్షులైన వారు రక్షణ పొందే అవకాశం దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ మహాశ్రమలు తప్పించుకోవటానికి ఎంతో వేదన పొందుతున్నా, ఎంతో కరువులో కూడా, క్షామంలో, ఆ ఖడ్గం పాల్లో ఉన్నవారు హతసాక్షులు అవుతారు. యాంటిక్రైస్ట్ను ఎదిరించి ప్రభు కోసం హతసాక్షులైన వారి ఆత్మలు మరలా పరలోకంలో ఉన్నట్లు తర్వాత వచ్చినట్లు మనం చూస్తాము. కొద్ది శేషము అసలు ఎవరికి రక్షణ లేదా అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో హతసాక్షులైన వారు మరలా పరలోకంలో చేరే అవకాశం ఉంది. కొద్ది మంది కృపాకాలంలో సామాన్యమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాం. ఆయన ఆ శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు పొందిన శ్రమలలో పారిభాగం నేను పొందుతున్నానని పౌలు అన్నట్లుగా మనం కొన్ని శ్రమలను పొందుతున్నాం. 4వ భాగము నశించిపోతున్నది అని మనం చూస్తున్నాం, కరువు. కాబట్టి ఇంత వేదనకరమైనటువంటి మహాశ్రమను తప్పించుకోవాలంటే కృపాకాలంలో ఉన్న నీవు, కృపాకాలంలో ఉన్న మనము ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి కదా. ప్రభువును ఉన్నపాటున ఉన్న ఈ కాలం మనము మన ప్రాణం పోకముందే మనము ప్రభు రాకడ ఆలస్యంగా ఉన్న ఈ దినాలు, ప్రభు త్వరగా వస్తున్న ఈ దినాల్లో, ఆయన రాకడకు ముందు, మన పోకడకు ముందు మనము ప్రభువును నమ్ముకుంటే మనము ధన్యులం అవుతాము. కృపాకాలంలో మనము రక్షణ పొందకుండా ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత వెంటనే మహాశ్రమలు ప్రారంభమవుతాయి. అవి 7 ఏళ్ళు ఆ మహాశ్రమలు ఉంటాయని బైబిల్లో, ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి ఈ 4వ ముద్రను విప్పినప్పుడు ఎంతో కీడు జరుగుతుంది. కడపట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:20లో కడపట నశింపజేయ శత్రువు మరణము. కడపట అతడు కూడా శత్రువును కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరికైతే అధికారం ఇచ్చాడో వారికి కూడా, ఆ సాతానుకి, క్రీస్తు విరోధికి కూడా ఆయన తీర్పు తీర్చి అతన్ని కూడా అగ్నిగుండంలో వేయబడుతుంది. కాబట్టి మరణము, మృతుల లోకము అగ్నిలో వేయబడుతుంది. ఈ అగ్నిగుండము 2వ మరణము. రక్షణ పొందకుండా చాలా మంది చనిపోతున్నారు. మారు మనసు లేకుండా ప్రపంచంలో అనేకులు చనిపోతున్నారు. క్రీస్తు ప్రభువును ఆ సొంత రక్షకునిగా అంగీకరించకుండా చనిపోతున్నారు. చనిపోయినటువంటి వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? హెడెస్కి వెళ్తున్నాయి, పాతాళ లోకానికి వెళ్తున్నారు వారి ఆత్మలు. శరీరము మట్టికి మన్నవుతుంది, ఆత్మ హెడెస్కి వెళ్తుంది. వారు మృతుల లోకానికి వెళ్తున్నారు. ఈ మృతుల లోకానికి వెళ్ళిన, హెడెస్కి వెళ్ళినటువంటి ఆత్మలు, దేవుని నమ్మనటువంటి ఆత్మలు, మళ్ళా దేవుని యొక్క తీర్పు నాడు ఈ ఆత్మను హెడెస్ నుండి దేవుడు మళ్ళా పిలిచి దేవుని ఎదుట నిలబెట్టుకొని ధవల సింహాసన తీర్పు నాడు మరలా వారిని, ఆ మృతుల లోకాన్ని బయటికి వస్తారని ప్రకటన గ్రంథం ఉంది. మృతుల లోకము, మరణము, మృతుల లోకము అగ్నిగుండంలో మరలా వేయబడతారు. మొట్టమొదట అగ్నిగుండంలో వేయబడేది సాతాను. సాతాను తర్వాత మృతుల లోకము అగ్నిగుండంలో వేయబడుతుంది. అదే ప్రభువునందు, క్రీస్తునందు నిద్రించిన వారి ఆత్మలు పరదైసుకు వెళ్తాయి. పరదైసులో ఉన్న ఆత్మలను దేవుడు తర్వాత పరలోకానికి తీసుకువెళ్తాడు. క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువును పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు, పరదైసులో ఉన్నటువంటి భక్తుల ఆత్మలు మరలా పరలోకానికి వస్తారు. పరలోకంలో ఆయన సంఘముగా ఉంటారు. ఇంటి భాగ్యము, ఇంత ధన్యత ఉంటే మనము అంగీకరించాలి ప్రభువును. కాబట్టి క్రీస్తును మనం అంగీకరించాలి. ప్రభు కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుస్తుంది. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో
మరి ఆ యొక్క భాగ్యము ఉండదు. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో తెగులుతోటి మరి మరణంతో ఖడ్గం వల్ల అనేక విధాలుగా చనిపోతారని ఉంది. కాబట్టి మరి మీరు దేవుని నమ్ముకొని మరి ఈ కృపాకాలంలో క్రీస్తుని అంగీకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తున్న 7 కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.